యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. అదే విధముగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ బిడ్డలు, ఆత్మీయ బిడ్డలు, మమ్మల్ని ఎంతగానో ప్రేమించే మా సహోదరులు, మా కుటుంబము, మిమ్మలను మీ కుటుంబములను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈ దినమున అనేక మంది బిడ్డలను మనము చూస్తున్నాము, అనేక మంది వ్యక్తులను మనం చూస్తున్నాము. దేవుడు ఈ దినమున ఒక ప్రత్యేకమైన సందేశము ద్వారా ప్రభువు మీతో మాట్లాడడానికి, ఆయన వాక్యము ద్వారా మీ హృదయాలను సరిచేయడానికి దేవుడు మనకి ఈ సమయాన్ని ఇచ్చాడు. ఈ సిద్ధపాటు విజ్ఞాపన కూడికలో, ఉపవాస ఆరాధనలో ప్రభువు తన జీవితము మనల్ని ఏం కోరుకుంటున్నాడు, మన జీవితము నుండి ప్రభువు ఏమి ఆశిస్తున్నాడో ఈ విషయాన్ని మనము గమనించలేకపోతున్నాము. యవ్వనస్తులు దేవుని సన్నిధిలో. ఈనాటి అంశము ఏమిటంటే, యవ్వనస్తులు దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలా, వారు మనస్సు ఏ విధంగా ఉంచుకోవాలా, వారు పాపములో జీవిస్తే వారు ఏ విధమైన శాపములు పొందుతారు, యవ్వన దశలో వారు దేవుని సన్నిధానంలో లేకుంటే వారి జీవితము, పాప ఫలితము ఏ విధంగా ఉంటుందో, భక్తి గల యవనస్తులు దేవుని బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ భక్తుల ద్వారా మనం ఏ విషయాలు నేర్చుకోవాలో కొన్ని మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. యవనస్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రతి కుటుంబంలో అనేక మంది దేవుని సన్నిధానంలో గడిపే వ్యక్తులు కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని సన్నిధానికి వచ్చి దేవుణ్ణి విస్మరిస్తూ దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ఆరాధించకుండా గడిపే వ్యక్తులను మనం చూస్తాము. ఈ లోకంలో క్రైస్తవ కుటుంబంలో అనేక మంది ప్రజలు ఏ విధంగా ఉన్నారంటే, తల్లిదండ్రులు దేవుని సన్నిధానంలో దేవుని మీద ఎంతో విశ్వాసముతో, నమ్మకంతో జీవిస్తూ ఉంటారు. కానీ కుమారులు, కుమార్తెలు ప్రభువు సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించకుండా, ప్రభు సన్నిధానంలో దేవుణ్ణి మహిమపరచకుండా వారి జీవితము ఈ లోకము వైపు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే యవ్వనస్తులు దేవుని సన్నిధానంలో ఉంటూ, యవన కుమారులు, యవన బిడ్డలు దేవుని మందిరంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే వారి జీవితము ఏ విధంగా ఉంచుకోవాలంటే, యవనస్తులకు ఉండవలసిన లక్షణము మొట్టమొదటిగా కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనం మనము చదువుకున్నాం. 119వ అధ్యాయము 9వ వచనము, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయవలసినది ఏంటంటే, యవనస్తుల జీవితంలో, యవన ప్రాయంలో వారి జీవితము ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితముగా ఉండాలా, పరిశుద్ధమైన జీవితముగా ఉండాలా. వారి యవన ప్రాయంలో అడుగుపెట్టినప్పుడు వారి జీవితము దేవుని సన్నిధానంలో, దేవుని మార్గంలో, దేవుని వాక్యము ద్వారా జీవిస్తే వారి జీవితంలో పాప మలినత్వము, లోక పాపపు ఆలోచనలు వారి జీవితంలోకి రావు. యవనస్తులు దేవుని సన్నిధానంలో బాల్యము నుండే వారు దేవుని వాక్యము ద్వారా వారు నడవబడితే వారి జీవితము పరిశుద్ధ జీవితముగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనము జీవించగలుగుతాము. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు? ఆయన వాక్యాన్ని బట్టే కదా, ఈ పరిశుద్ధ గ్రంథమును బట్టే కదా. ఈ పరిశుద్ధ గ్రంథములోని వాక్యమును దినదినము
మనము బ్రతకడానికి ఏ విధంగా అయితే తింటామో, ఆత్మీయంగా బలపడడానికి, ఆత్మీయ జీవితంలో ఉజ్జీవం పొందడానికి, మన ఆత్మలో ఆరాధించడానికి, ఆత్మలో దేవుణ్ణి మహిమపరచడానికి, ఆత్మ ద్వారా ప్రభువుని స్తుతించడానికి మనము ఆత్మీయ జీవితంలో ప్రార్థన వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఆత్మ ఆత్మ అనే మాట ఎందుకు చెప్తున్నానంటే, తండ్రైన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆది కాండం మనం జ్ఞాపకం చేసుకుంటే తన మంటితో మనుషుని నిర్మించాడు. తన మంటితో మనుషుని నిర్మించి నాసికా రంధ్రములో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఈ మనుషుడిగా ఈ లోకములోనికి వచ్చి ఈ లోకములో నరునిగా దేవుడు కుమారులుగా శిష్యులుగా దేవుని బిడ్డలుగా ఉన్న దేవుణ్ణి అలనాడు ఆదాము అవ్వలు ఏ విధంగా అయితే దేవుని మాటను లక్ష్య పెట్టకుండా పాపపు సాతాను మాటలను విని ఆ తోటలో మంచి చెట్ల ఫలములనిచ్చి ఆ తోటలో ఆ ఫలమును తినవద్దంటే ఆదాము అవ్వను సాతాను ఆ సర్పము ప్రేరేపించి వారి జీవితంలో పాపాన్ని, దేవుని మాటలను, ఆజ్ఞలను లక్ష్య పెట్టకుండా సాతాను వారిని నాశనము చేశాడు. ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏమిటంటే, యవనస్తులు దేవుని సన్నిధానములో ఉంటే తన వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో సహవాసం చేస్తాడు. మనము ప్రభువుతో సహవాసం చేస్తాము, ప్రభువుతో మనము దినదినము మాట్లాడతాము, ప్రభువుని మనము ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాము. అందును బట్టి మన జీవితము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉంటుంది. నీవు ఈ లోక ఆలోచనలు లేకపోతే ఈ లోకపు స్నేహితులు చెడ్డ మాదిరికి నిన్ను తీసుకువెళ్ళాలన్నా కూడా దేవుని వాక్యము నీకు అడ్డొస్తుంది. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు, అరే నేను తప్పు చేశానేమో, నేను ఈ తప్పు చేస్తున్నానేమో, ఒకరిని కించుతున్నానేమో, ఒకరిని బాధ పెడుతున్నానేమో, ఒకరికి దేవుని ప్రేమ నుండి దూరం చేస్తున్నానేమో, ఒకరిని దేవునికి దగ్గర కాకుండా చేస్తున్నానేమో, నా క్రియలను బట్టి, నా మాటలను బట్టి నేను దేవునికి దూరం చేస్తున్నానేమో. పరిశుద్ధ జీవితంలో పరిశుద్ధముగా, నీతిమంతులుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా జీవించవలసిన వారిని, నేను పరిశుద్ధ జీవితంలో గడపవలసిన వ్యక్తులను, యవ్వన బిడ్డలను, యవ్వన కుమార్తెలను అనేక మంది చెడగొట్టడానికి సాతాను ఎన్నో పన్నాగాలు పన్నుతాడు. అయినప్పటికీ దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు, దేవునితో నీవు సహవాసం చేసినప్పుడు, పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. ఇది మనం మాట్లాడుతూ ఉంటాడంటే ఆయన మాటలను గైకరించి, ఆయన మాటల చొప్పున, ఆయన చిత్తము చొప్పున నీవు నడిస్తే నీ జీవితము ఆయనే దేవుడుగా ఉండి, ఆయనే కాపరిగా ఉండి, ఆయనే తండ్రిగా ఉండి నిన్ను నడిపిస్తాడు. కానీ దేవుని చిత్తాన్ని తెలుసుకునే బిడ్డలు లేరు. దేవుని చిత్తాన్ని, దేవుని శక్తిని, దేవుని మహిమను, ఆ పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని పొందుకోవాలని ఆలోచన మన జీవితంలో లేదు. మన జీవితము ఏ విధంగా ఉందంటే, ఎన్నో సంవత్సరములుగా మందిరంలో జీవిస్తాము, అందరితో పాటు గుంపుగా ఆరాధిస్తాము, అందరితో పాటు వస్తాము పోతాము. కానీ మన బ్రతుకు ఏంటి? మన జీవితము ఏంటి? ఉదాహరణగా ఒక మాట చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఒక వ్యక్తిని మనము ఆలోచన చేస్తే, ఒక ఇంటర్మీడియట్ లేకపోతే డిగ్రీ చదివిన వ్యక్తి కోసము మనము ఆలోచన చేస్తే, ఆయన కుటుంబ అవసరముల నిమిత్తము లేకపోతే కుటుంబ పోషణ నిమిత్తము ఉద్యోగము చేయవలసి వస్తే, మొదటి జాయిన్ అయినప్పుడు 10,000 వస్తే నాకు ఇది సరిపోతుంది అనుకుంటాడు. తర్వాత క్రమేపీ నెలలు జరుగుతుండగా, సంవత్సరములు జరుగుతుండగా ఏం ఆలోచన చేస్తాడంటే,
10,000 కాదు 20,000 వస్తే నాకు శాలరీ బాగున్నేమో, 20,000 కాదు 30,000 వస్తే బాగున్నేమో, 30,000 కాదు 40,000 వస్తే బాగున్నేమో అని ఆలోచన చేసి దానికి తగినట్టుగా కష్టపడి ఏదో విధంగా సంపాదించుకోవాలా. సీనియర్లు అయ్యే కొలది బ్రతుకు నిమిత్తము మనము వ్యయము డబ్బులు సంపాదించాలని ఆశపడతాము, కోరుకుంటాము. ఈ ఉదాహరణ మీకు ఎందుకు చెప్పానంటే, నేను 1994లో బాప్తిసం తీసుకున్నానండి. నేను మందిరానికి వెళ్ళి 20 సంవత్సరాలు అయిందండి, 30 సంవత్సరాలు అయింది. దేనికి 30 సంవత్సరములు 20 సంవత్సరములు నీ బ్రతుకు, నీ జీవితము తినడానికి లేకపోతే పోవడానికి నీవు దినదినము అభివృద్ధి చెందుతూ కష్టపడుతూ డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆలోచించే నీవు ప్రభు సన్నిధానంలో సంవత్సరములు గడుస్తున్నా కూడా నీ మనస్సు మారకుండా, నువ్వు ఆత్మీయ పరిపక్వతలోకి రాకుండా, నీవు పరిశుద్ధ జీవితంలోకి రాకుండా, నీవు యథార్థవంతుడిగా నీతిమంతుడిగా ఉండకుండా ఎన్ని సంవత్సరములు వృధాగా దేవునికి ఇష్టము లేని వ్యక్తిగా నీవు ఉంటావు. నీకు అత్యంత ప్రాముఖ్యమైన దశ ఏమిటంటే యవన దశ. మానవునికి లేకపోతే క్రైస్తవునికి అత్యంత ప్రాముఖ్యమైన దశ యవన దశ. ఈ యవన దశలో ప్రభువు నిన్ను వాడుకున్నాడంటే, ఈ యవన దశలో ప్రభువుకు నీవు సమర్పించుకున్నావంటే, ఈ యవన దశలో ప్రభువు నువ్వు ప్రేమించావంటే నిన్ను ఒక బలమైన యోధుడిగా, ఒక బలమైన శక్తిమంతుడిగా, బలమైన ప్రవక్తగా, బలమైన సేవకుడిగా ప్రభువు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అనేక మంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే, సమూయేలు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే, వారి జీవితము యవన దశలో ప్రభువుకి ఇచ్చుకున్నారు. వారి జీవితము యవన దశలో ప్రభుని అంగీకరించారు. వారు ప్రభువుకి సమర్పణ కలిగి జీవించారు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ఉన్నారు. వారి జీవితం ఏంటంటే యవన దశలో ప్రభువుకి పరిశుద్ధంగా జీవించారు. వారు దేని మీద ఆధారపడ్డారంటే ఈ పరిశుద్ధ గ్రంథము, దేవుని శక్తి మీద, దేవుని మీద ఆధారపడిన వ్యక్తులు కనుక యోసేపుని మీకు అనేక మార్లు పరిచయం చేశాను. యోసేపు జీవితంను మనం ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటే, కుటుంబం త్రోసివేసింది, బంధువులు త్రోసివేశారు, సమాజం త్రోసివేసింది, గుంటలో పడవేశారు. కానీ యోసేపు ఎక్కడ కూడా కృంగిపోలేదు. యోసేపు ఎక్కడ కూడా బాధపడలేదు. యోసేపు ఎక్కడ కూడా నాకే ఇన్ని సమస్యలు వస్తున్నాయా, నాకే ఇన్ని బాధలు వస్తున్నాయా, నాకే ఇన్ని అవరోధాలు ఆటంకాలు వస్తున్నాయా అని ఎక్కడ నిరుత్సాహపడలేదు. భక్తి ప్రభువుని ప్రభు భక్తి, ఆయన చేసిన భక్తి ప్రభు మీద ఆధారపడ్డాడు. ఆయన చేసిన భక్తి సంపూర్ణముగా ఉన్నది. ఆయన దేవునికి ఇష్టమైన భక్తి చేశాడు కనుక ఆ ప్రభువు ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదు. దేవుడు ఆయన ఎక్కడ విడిచిపెట్టలేదు. ఎవరైతే త్రోసివేశారో, ఎవరైతే నిందలు వేశారో, ఎవరైతే హేళన వేశారో, వారి మధ్య ప్రభు కనపరిచాడు. యోసేపు జీవితము పరిశుద్ధ జీవితముగా, యోసేపు జీవితము పరిశుద్ధముగా ప్రభువుని కనపరిచాడు. యోసేపు జీవితము ప్రభువుని సంతోషకరమైన జీవితముగా, ప్రభువుకి ఇష్టకరమైన వ్యక్తిగా యోసేపు దేవుడిని మహిమపరిచాడు. ఈ దినమున యవన బిడ్డలారా, యవనస్తులారా, యవన కుమార్తెలారా, దేవుని సన్నిధానంలో మీరు ఏ విధంగా ఉండాలంటే పరిశుద్ధమైన జీవితము, ఆ పవిత్ర జీవితంలో మనం ఎప్పుడు కొనసాగగలమంటే మన జీవితంలో పరిశుద్ధ వాక్యం ఉండాలా. ఈ పరిశుద్ధ గ్రంథము మన మదిలో, మన మనసులో, మన కళ్ళల్లో, మన నోటిలో ఎప్పుడూ కూడా ఈ వాక్య జ్ఞానం ఉండాలా. నీ జీవితము చాలా విలువైనది. నీవు యవన దశలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, యవన దశలో
నీ మాటలను బట్టి, యవన దశలో నీ ఆలోచనలను బట్టి, యవన దశలో నీవు దేవుని పైన భక్తిని పెంచుకొని నీవు దేవునికి ఇష్టముగా దేవుని కుమారుడిగా జీవిస్తే దేవుడు నిన్ను అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడిగా ఉంచే దేవుడు. నీకు అనేక నీతి కిరీటాలు, జీవ కిరీటాలు ఇచ్చే దేవుడు ఆయన. ఘనమైన దేవుడు. ఏదైనా మన యవన కుమార్తెలారా, యవన బిడ్డలారా, మనము యవనస్తులుగా యవన ప్రాయంలోకి అడుగుపెట్టినప్పుడు మన జీవితము ఏ విధంగా ఉండాలంటే ప్రాముఖ్యమైనది పరిశుద్ధమైన జీవితము. మనము దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ద్వారా మనము పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఏదైనా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇంకను మారు మనసు పొందక, దేవుణ్ణి అంగీకరించక, ఇంకను ఈ లోక పాపములో బ్రతికే బిడలారా, లోక పాపములతో, లోక ఆశలతో, లోక కోరికలతో బ్రతుకుతున్న బిడలారా, ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఈ లోకములో మన జీవితము ఎన్ని సంవత్సరాలు ఉంటామో, ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. చనిపోకముందే ఆ నిత్య నరకములో, అగ్నిగుండములో మనము పడకుండా ప్రభువుని మనము అంగీకరించి ప్రభు పైన విశ్వాసం ఉంచి మనము పరిశుద్ధులుగా, పవిత్రులుగా ఉంటూ మారు మనసు రక్షణ అనుభవంలోకి వచ్చి పరిశుద్ధమైన ఈ దేవుడును ప్రకటించే కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలని ప్రభువు ఆశపడుతున్నాడు. యవనస్తులు మనస్సునందు ఉంచుకోవాల్సినది మొట్టమొదటిది పరిశుద్ధ జీవితము. రెండవది ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము చదువుతారా? ప్రసంగి గ్రంథము. థ్యాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము 9వ వచనము. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండని, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకం ఉంచుకొనుము. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనేమో, నీ కోరిక చెప్పినను, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పినను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకోము. న్యాయ తీర్పు దినము వచ్చుట నిశ్చయము. ఈ న్యాయ తీర్పు దినమున మనము యవ్వన దశలో ఏ విధంగా జీవిస్తున్నాము, ఈ న్యాయ దినము, ఆ తీర్పు దినమున మనము మన జీవితము బాల్యకాలంలో నుండి మనకు మాటలు వస్తూ, తెలివితేటలను దేవుడు ఇస్తూ, యవన ప్రాయంలోకి వచ్చినప్పుడు మన జీవితము ప్రభువుకి ఇష్టకరమైన జీవితముగా ఉండాలా. అంతేకాని ఈ లోకాశలతో కానీ, ఈ లోక పాపములో కానీ, ధనము లేకపోతే తిండి, శరీర కోరికలను నెరవేర్చుకోవాలని మనము ఈ లోకములో పడిపోతే తీర్పు దినమున మనము దేవునికి మనల్ని ఏ విధంగా ఆ తీర్పు దినమున ఎందులోకి వెళ్ళిపోతామో ఒకసారి ఆలోచన చేసుకోవాలా. యవనుడు, యవనస్తురాలు, యవన స్త్రీ పరిశుద్ధముగా జీవించి ప్రభువుని మహిమపరిస్తే ఆ పరలోక రాజ్యంలో దేవుని కుడిపార్శ్వమున నీవు కూర్చుని దేవునితో సంతోషిస్తావు. ఆ విధంగా కాకుండా యవన ప్రాయంలోకి రాగానే ఈ లోకపు ఆశలను, ఈ లోకపు కోరికలను, ఈ లోకపు అలవాట్లను నీ జీవితంలోకి వస్తే నీవు సాతాను క్రియలను చేసి దేవునికి దూరం అయిపోయి
దేవుణ్ణి దుఃఖపెట్టే వ్యక్తులుగా ఉంటావు. దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పున ప్రవర్తిస్తున్నావు, లేకపోతే ప్రవర్తిస్తే నీవు నాశనం అయిపోయి ఆ మండే అగ్నిలో ఆ ధనవంతుడు ఏ విధంగా అయితే కొట్టుమిట్లాడుతూ బాధపడుతూ దుఃఖపడుతున్నాడో, నీవు కూడా ప్రభువు సన్నిధానంలో నీ మనస్సును ఉంచుకుని ప్రభువుని ప్రేమించి ఆయన గణపరిస్తే, ఆయన యందు నువ్వు సంతోషిస్తే నీ జీవితం వెలుగుకరంగా ఉంటుంది. నీ సంతోషము దేనిని బట్టి సంతోషించాలంటే, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నీవు అతిశయించాలా, ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి నీవు సంతోషించాలా. అంతేకాని ఈ లోకపు మనుషులను బట్టో, ఈ రక్త సంబంధాలను బట్టో, బంధువులను బట్టో, స్నేహితులను బట్టో, ఈ లోకంలో కనిపించే వస్తువులను బట్టో, ఈ లోకంలో మనల్ని నడిపించే ఆ శక్తులను బట్టో మనము ముందు కొనసాగవద్దు. నీవు దేన్ని బట్టి సంతోషించాలంటే, ప్రభు సన్నిధానంలో ప్రభువును బట్టి సంతోషించు. యవనుడా, కుమారుడా, యవన బిడ్డలారా, నీ సంతోషము ప్రభువులోనే, నీ ఆనందము ప్రభువులోనే. ఆ విధముగా నీ జీవితము లేకపోతే న్యాయ దినమున, తీర్పు దినమున దేవుడు నిన్ను అడిగినప్పుడు దేవుని ఎదుట నీవు నిలబడలేక, దేవుని ఎదుట నీవు సమాధానము చెప్పుకోలేక, నిత్యము మండే అగ్నిలో నీవు నరకయాతన పడాలా, బాధపడాలా. మన జీవితము పరిశుద్ధమైన జీవితముగా జీవిస్తూ, మనము పరిశుద్ధముగా ప్రభువుని మహిమపరుస్తూ ఆయనలో సంతోషించాలి. ప్రభువు సన్నిధానంలో మనము జీవించే మనము ప్రభువులో సంతోషించాల. మన సంతోషము ఆయనే, మన ఆనందము ఆయనే. సియోనులో నిత్యము నిన్ను సంతోషించే కుమారుడిగా, కుమార్తెగా నీవు ప్రభువుకి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలా, ఇష్టమైన వ్యక్తిగా ఉండాలా. మూడవ అంశంలోకి మనం వెళ్దాము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనం చదువుతారా? థ్యాంక్ యూ, వండర్ఫుల్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. 3వ అధ్యాయము 27వ వచనం. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు, యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. యవన ప్రాయములో ఎప్పుడైతే నీ బాల్యము నుండి యవన ప్రాయంలోకి అడుగు పెడతావో, ఆ దినము నుండి ప్రభువు కాడి మోయిట. కాడి మోయిట అంటే ఈ లోకములో కాడి కాదు మోసేది. యవన కాలములో ప్రభువు సిలువనెత్తుకుని, ప్రభు పరిచర్య కోసము, దేవుని స్వార్థ కోసము నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమని దేవుడు చెప్తాడు. ఎవరైతే ఆయన్ని వెంబడించాలనుకుంటున్నారో తన సిలువనెత్తుకుని ఆయన్ని వెంబడించాలా. ఈ లోకంలో ఉన్న పాపములన్నీ వదిలిపెట్టేసి, ఈ లోకంలో ఉన్న చెడు అలవాట్లన్నీ వదిలిపెట్టేసి, ఈ లోకంలో మత్స్యము, పాపము, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, డ్రగ్స్ కు అనేక మంది బానిసైపోతున్నారు యవన బిడ్డలు. గత రాత్రి కాలంలో మేము చూస్తే, మరి సహోదరులు, మేము ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మేము చూడవలసిన ఒక పని కోసం వెళితే అక్కడ జరిగే పని ఏంటంటే, యవన బిడ్డలు, చాలా చిన్న వయసులోని బిడ్డలు సిగరెట్లు కాలుస్తూ, మత్తు పదార్థాలు సేవిస్తూ మాకు కనిపించారు. యవన ప్రాయంలో ప్రభువుతో పాటు, కుటుంబంతో పాటు తండ్రిని, మీ కుటుంబాన్ని సంతోషపరచవలసిన వ్యక్తులుగా ఉన్న మనము యవన ప్రాయంలో
దేవుని కాడిని మోయవలసిన మనము ఈ లోకపు అలవాట్లతో పడిపోతున్నాము. నాకు అనిపించింది, దేవా నీ చిత్తమైతే ఈ బిడ్డలందరూ మారు మనసు పొందాల. దేవా నీ చిత్తమైతే వీరి జీవితంలో ఏదైతే మద్యము, డ్రగ్స్ కి, గుట్కాలకు, మత్తు పదార్థాలకు వీరు బానిసలు అయిపోయారో వారి జీవితంలో అవి అసహ్యత పుట్టించాలా. ఆ పాపపు జీవితము వారికి అసహ్యత పుట్టించాల ప్రభువా అని నేను దేవునికి విజ్ఞాపన చేశాను. కనీసం ఒక 10 మంది బిడ్డలు మాకు కనిపించారు రాత్రికాల సమయంలో. దేవుడు యవన ప్రాయంలో, యవన కాలమున ప్రభు కొరకు, ప్రభు సన్నిధానంలో మనము జీవించాలని ఆశపడుతున్నాడు. నన్ను వెంబడించేవాడు తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించమంటున్నాడు. తన సిలువనంటే ప్రభువు మానవుల కోసము, మానవులు చేసిన పాపములను, మానవులు చేసిన దోషములను, మనందరి పాపములను ఆయన భుజం మీద వేసుకుని మన కోసం సిలువలో త్యాగం చేశాడు. మన కోసం సిలువలో ఆయన రక్తం చిందించాడు. ఆయన ఏ పాపము చేయని వ్యక్తి, ఆయనలో ఏ కపటము లేదు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయన నీతిమంతుడు, ఆయన నీతిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. అయినప్పటికీ ఆయన మనందరి దోషములను బట్టి, మనందరి పాపములను బట్టి ఆయన సిలువ కాడి మోసాడు. ఆయన సిలువ కాడి మోసాడు. ఏదైనా మన అనేక మంది నశించిపోతున్న ప్రజలున్నారు, అనేక మంది దేవుని ఎరగని ప్రజలున్నారు, అనేక మంది దేవుని వైపు చూడని ప్రజలున్నారు, అనేక మంది బంధకాల్లో ఉన్న ప్రజలున్నారు, అనేక మంది పాపపు జీవితంలో ఉన్న ప్రజలున్నారు, అనేక మందికి దేవుని ప్రేమ తెలియని బిడ్డలున్నారు, అనేక మందికి యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియని వ్యక్తులున్నారు. వారందరికీ యవన బిడ్డలు, యవన కుమారులు, యవన name of Jesus. Thank you, Jesus. In the name of Jesus. Holy Spirit. Thank you, Jesus. Thank you. యవన ప్రాయంలో వారందరూ కూడా దేవునికి విరోధంగా జీవిస్తున్న ప్రజలు. థ్యాంక్ యూ లార్డ్. పాపపు జీవితంలో అనేక మంది వ్యక్తులు, అనేక మంది డ్రగ్స్, మద్యానికి, అనేక మంది గుట్కాలకు యవన ప్రాయంలో వారి జీవితము నాశనము చేసుకుంటున్నారు. వారికి దేవుని ప్రేమ తెలియదు. రక్షించే దేవుడున్నాడు, విడుదలిచ్చే దేవుడున్నాడు, నీకు మార్పు కలిగించే దేవుని శక్తి ఉన్నది. నీవు మార్చుకోవలసినది నీ మనసు, నీవు మార్చుకోవలసినది నీ స్వభావము, మార్చుకోవలసినది నీ పాప జీవితమును. దేవుని సన్నిధానముకు వచ్చినప్పుడు అవి విడిచిపెట్టేసి పరిశుద్ధముగా దేవుని అంగీకరించు. ఏదైనా మన యవన ప్రాయములో దేవుని కాడి మోసే వ్యక్తులుగా మనం ఉండాలా. అనేక మంది భక్తులు యవన ప్రాయంలో దేవునికి సమర్పణ కలిగి జీవించారు. అనేక మంది బిడ్డలు యవన ప్రాయంలో ప్రభువుని అంగీకరించారు. వారికి దేవుడు ఏ కొరత చేయలేదు. వారిని దేవుడు హెచ్చించాడు, వారిని దేవుడు గణపరిచాడు. వారిని బట్టి అనేక మందిని దేవుడు రక్షణ మార్గంలోకి నడిపించాడు. యవ్వన ప్రాయంలో, యవ్వన కాలంలో కాడి మోయుట నరునికి మేలు, అది అతని మీద దానిని మోపినవాడు యెహోవాయే. యెహోవాయే. నీవు యవన ప్రాయంలో ప్రభువుని అంగీకరించి ప్రభువు కొరకు సాక్షిగా నిలబడు. నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా, దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, యూట్యూబ్లో చూస్తున్న మా ఆత్మీయ బిడ్డలారా, దేవుడు ఈ దినమున మిమ్మల్ని హెచ్చరించేది ప్రభు పరిచర్యలో, ప్రభు మాటను బట్టి, ప్రభు ప్రేమను బట్టి మీరు జీవించాలి. తల్లిదండ్రులకు వ్యతిరేకముగా చేయడానికి కాదు, తల్లిదండ్రులను బాధ పెట్టడానికి కాదు, తల్లిదండ్రులు చెప్పే మాటలను వినకుండా, తల్లిదండ్రులు ఏ మాట అయితే నీకు చెప్తున్నారో ఇది నా జీవితంలో ఇది
విలువైనదేమో. బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆజ్ఞల్లో నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమంటున్నాడు. నీ తల్లి మీద ప్రేమ లేకుండా, నీ తండ్రి మీద గౌరవం లేకుండా, నీ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తిగా లేకుండా, నీ తల్లిదండ్రుల మాటకు నీవు లెక్క చేయకుండా నీవు బ్రతికితే, యవన కాలము చాలా ప్రాముఖ్యమైనదని చెప్తున్నాను. యవన దశ చాలా విలువైనదని చెప్తున్నాను. ఈ దశలో, ఈ కాలంలో నీవు తీసుకునే ఆలోచనను బట్టి ప్రభువు హెచ్చించడానికైనా, నిన్ను కిందకి లాగివేయడానికైనా, నిన్ను శోధనల గుండా నడిపించడానికైనా, ఈ లోకంలో సాతాను వేసే వలలకు నీవు పడిపోకుండా ఉండాలంటే యవన ప్రాయంలో ప్రభువునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. ఈ దినమున అనేక మంది ఆత్మీయ కుటుంబంలో, ఆత్మీయ విశ్వాసుల జీవితంలో చాలా మంది బిడ్డలు తల్లిదండ్రుల మాటలకు విలువనిచ్చే వ్యక్తులు లేరు. తల్లిదండ్రుల మాటలను లక్ష్య పెట్టే వ్యక్తులు లేరు. ఎవరి కోసమో వారి ఆలోచనలు ఏంటో తెలుసుకొని బిడ్డలు ఎక్కువైపోయారు. ప్రభువు మిమ్మల్ని హెచ్చరించేది, నీ తల్లిదండ్రులు ఎంత విలువైన వ్యక్తులో, దేవుని తర్వాత నీవు రెండవ స్థానము ఇవ్వవలసినది నీ తల్లిదండ్రులకు. నీ ప్రథమ స్థానము ప్రభువే. నీ ప్రథమ స్థానము, నీ మొదటి స్థానము ప్రభువే. ఆయన తర్వాత నీవు ప్రేమించవలసినది, ఆయన తర్వాత నీవు చూపించవలసినది నీ సేవకుడు. నీ సేవకుడు, నీ సేవకుడు, నిన్ను నడిపించే నాయకుడు, నిన్ను ప్రభువుకి దగ్గరగా చేసే నాయకుడు, నీ ప్రవక్తలు, నీ సేవకులు, నీ తల్లిదండ్రులు. వారు చెప్పే మాటలను నువ్వు స్వీకరించకుండా యవన ప్రాయంలో దేవుని, తల్లిదండ్రుల మాటను, సేవకుల మాటలను నీవు తృణీకరిస్తూ జీవిస్తే నీవు ఈ లోక ఆశలతో పడిపోయి పాపములో జీవిస్తావు, పాపములో జీవిస్తావు. యవన కాలమున ప్రభు కాడి మోయిట నరునికి మేలు. ప్రభు కాడి మోయిట, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు సువార్త కొరకు పౌలు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, పౌలు భక్తుడు తను చావడానికైనా సిద్ధపడ్డాడు. చావైతే లాభం అంటున్నాడు. ప్రభు కొరకు తీర్మానం చేసుకున్నాడు, నేను చనిపోవడానికైనా సిద్ధమే. పౌలొక్కడే కాదు, బైబిల్ గ్రంథంలో దేవుని కోసము అనేక మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ప్రభువుని తిరస్కరించి, ప్రభువుని నమ్మించి, లేకపోతే ప్రభు పట్ల ద్రోహం చేసిన వ్యక్తులు కూడా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మన జీవితము విలువైన జీవితము, మనము దేవుడిచ్చిన జీవితము, దేవుని కొరకు జీవించుటలో, దేవుని కొరకు నడుచుటలో, దేవుణ్ణి సంతోషపరచుటలో మనము ప్రయాసపడాలి. దుఃఖపరిచే వ్యక్తులుగా మనం ఉండటం కాదు. ఇశ్రాయేలీల ప్రజలు అలనాడు ఏ విధంగా అయితే ప్రభువుని, యెహోవా దేవుణ్ణి దుఃఖపరిచారో, ఇశ్రాయేలీల ప్రజలు దేవుని మాటను లక్ష్య పెట్టకుండా దేవునికి విరోధముగా తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు వారి సుఖమును, వారి కోరికలను తీర్చుకున్నారో, నేటి లోకము తీరు ఏ విధంగా ఉందంటే, ప్రాయంలో ఉన్న బిడ్డలు, 10th క్లాస్ చదువుతున్న బిడ్డలు, 9th క్లాస్ చదువుతున్న బిడ్డలు డ్రగ్స్కు, మద్యానికి బానిసైపోతున్నారు. మత్తు పదార్థాలకు వ్యక్తులుగా అయిపోతున్నారు. మన జీవితము విలువైన జీవితమని మనం మర్చిపోతున్నాము. ఇశ్రాయేలీల ప్రజల మాదిరిగానే ఇశ్రాయేలీలు ఏ విధంగా అయితే వారు తినుచు, త్రాగుచు, పెండ్లాడుచు వారి సుఖమును, వారి కోరికలను ఏ విధంగా అయితే తీర్చుకుంటున్నారో, నేటి లోకంలోని ప్రజలు కూడా తిండి, సుఖము, డబ్బు, ఇదే మత్తు పదార్థాలు, మద్యము, డ్రగ్స్ బానిసైపోయి యవ్వన బిడ్డలు అనేక మంది చనిపోతున్నారు. అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతున్నారు. అనేక మంది మద్యములు తాగి చనిపోతున్నారు. ప్రియా,
కుమారుడా, కుమార్తె, ఏదైనా మన ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు. ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు. యవన కాలమున ప్రభువు కాడి మోయడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? యవన కాలమున కాడి మోయుటకు ప్రభువుకి నీ హృదయాన్ని సమర్పించుకోవడానికి నీవు ఇష్టపడుతున్నావా? నాకు నీవు కావాలయ్యా, నాకు నీవు తండ్రిగా ఉండాలయ్యా, నాకు నీవు దేవుడిగా ఉండాలయ్యా, నాకు నీవు కాపరిగా ఉండాలయ్యా, నాకు నీవు కాపరిగా ఉండాలయ్యా అని తీర్మానము చేసుకో. ప్రియ తమ్ముడా, ప్రియ కుమారుడా, ప్రియ యవన బిడ్డలారా, ప్రియ యవన బిడ్డలారా, ఈ సందేశము ద్వారా దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఈ సందేశమును బట్టి యూట్యూబ్లో అనేక మంది జీవితము మార్చుకోవాలా. ఎందుకంటే యవన బిడ్డలు మనస్సును ఉంచుకోవాల్సింది ఏమిటంటే పరిశుద్ధ జీవితము. పరిశుద్ధ జీవితము, ప్రభువులో సంతోషించే వ్యక్తులుగా మనం ఉండాలా. యవ్వనములో దేవుని కాడి మోయుట మంచిది, ప్రాయంలో దేవుని కాడి మోయుట మంచిది. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. థ్యాంక్ యూ జీసస్. యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పౌలు తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటల్లోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింప నీయకము. నీ యవ్వనాన్ని బట్టి ఇతరులకు నీ జీవితంలో ఇతరులకు పాపము చేయటానికి అవకాశము ఇవ్వకు నా కుమారుడా, ప్రియ దేవుని బిడ్డలారా. నీ జీవితము విలువైనదిగా ఎంచుకో. ఈ శరీరాన్ని తయారు చేసినది ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోవద్దు. నీ పట్ల ఆయనకి ప్రణాళిక ఉన్నది, నీ పట్ల ఆయనకి ఉద్దేశం ఉన్నది. నిన్ను ప్రభువు గొప్ప ప్రవక్తగా, గొప్ప సేవకుడుగా, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా, దేవుని కుమారుడుగా నిన్ను ఉంచుకోవాలని ఆశపడుతున్నాడు. దావీదు భక్తుడిని మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదు భక్తుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తి. దావీదు భక్తుడు దేవునికి ఇష్టమైన వ్యక్తి. దేవునితో ఎల్లప్పుడూ కూడా సహవాసం చేసే వ్యక్తి దావీదు భక్తుడు. మనము ఎల్లప్పుడూ కూడా మన మాటల ద్వారా కానీ, మన ప్రవర్తన ద్వారా కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ మనము విశ్వాసులందరికీ మాదిరికరముగా ఉండాలా. మనము ఎవరికి మాదిరికరముగా ఉండాలంటే, సంఘములో అనేక మంది కొత్త వారు వస్తారు. సంఘములో అనేక మంది దేవుని తెలియని వ్యక్తులు ఉంటారు. దేవుని సంఘములో, ప్రభువు సంఘములో అనేక మంది దేవుని ప్రేమ తెలియని వ్యక్తులు, దేవుడంటే తెలియని వ్యక్తులకి వారికి దేవుని ప్రేమ చూపించు. నీ మాటలు దేవుని మాటలు లాగా ఉండాలా. నీ ప్రవర్తన దేవుడు ఏ విధంగా అయితే ప్రవర్తించాడో ఆ విధంగా ప్రవర్తించాలా. దేవుడు ఏ విధంగా అయితే ప్రేమ చూపించాడో నీవు ఆ ప్రేమ చూపించాలా. దేవుడు ఎవరికి కూడా కీడు చేయలేదు. దేవుడు ఎవరిని కూడా బాధ పెట్టలేదు. దేవుడు ఎవరిని కూడా దుఃఖపరచలేదు. అవసరమైతే తను శ్రమ పొందాడు. తను ఆ శ్రమలను, బాధలను స్వీకరించాడు. తను ఆ నిందలను, అవమానాలను తీసుకున్నాడు. అంతేకాని తన్ను నిందల పాలు చేసిన వ్యక్తులను కానీ, తనను హింసించిన వ్యక్తులను కానీ, తన పైన లేనిపోని ఆరోపణలు చేసిన వ్యక్తులను కానీ ప్రభువు ఒక్క మాట కూడా అనలేదు. సిలువలో ప్రభువు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమంటున్నాడు. వీరిని క్షమించమంటున్నాడు. ఏ వ్యక్తులను కూడా
ప్రభువు ఎప్పుడు కూడా వారిని బాధ పెట్టలేదు. పేతురు ఎన్నోసార్లు దేవునికి అబద్ధము చెప్తూ బొంకులాడుతూ నువ్వు నాకు దేవునికి ఎన్నో మాటలు చెప్పినా కూడా ప్రభువు హెచ్చరించాడు, నీవు నాకు అబద్ధము చెప్తున్నావు అని హెచ్చరించాడు. కానీ ఏనాడు కూడా బాధ పెట్టలేదు. అనేక మంది భక్తులను మనం చూస్తే దేవుడు హెచ్చరించి సరైన మార్గంలో పెట్టాడు. అనేక మంది వ్యక్తులను మనం చూస్తే దేవుని మాటల ద్వారా, దేవుని ప్రవర్తన ద్వారా, దేవుని ప్రేమ ద్వారా అనేక మంది మార్చబడ్డారు. ఈ దినమున నీ యవ్వనం బట్టి అనేక మంది, నీవు చూపించే దేవుని ప్రేమను బట్టి అనేక మందికి నీవు ప్రవర్తన, నీ మాటల ద్వారా, పవిత్రత ద్వారా విశ్వాసులకు మాదిరిగా ఉండాలా. విశ్వాసులకు నీ జీవితము మాదిరికరముగా ఉండాలా. ప్రియా సహోదరి సహోదరుడా, ఆత్మీయ బిడ్డలరా, యవన బిడ్డలరా, యవనస్తులు దేవుని సన్నిధిలో మనసునందు ఉంచుకోవలసినవి మనము అనేకమైన విషయాలు ఉన్నవి. కానీ ఏదైనా మన 4 విషయాలు చెప్పాను. చివరిగా ఒక విషయాన్ని చూసి ఇందులో ఇంకా నేను చెప్పవలసిన ఈ పాపములో జీవించిన యవనస్తులున్నారు. యవన దశలో పాప ఫలితము ఏ విధంగా ఉన్నదో, భక్తి గల యవనస్తులు ఎవరో ఈ విషయాలు మీకు చెప్తానని చెప్పాను. సమయము ఎక్కువైపోయినది కనుక రాబోయే దినములలో మరలా దీన్ని మీకు తెలియజేస్తాను. చివరిగా తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనం చదువుకుందాం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారి ఉండవలనని యవన పురుషులకు హెచ్చరించుము. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవన పురుషులను హెచ్చరించము. పరపక్షముందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కారముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. నీ ఉపదేశము మోసము లేనిది గాను, మాన్యమైనది గాను, నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినది గాను ఉండవలెను. స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుచున్నాడు. నీకు దేవుడు అనేకమైన ఆత్మఫలములు, అనేకమైన ఆత్మవరములు దేవుడు నీకు ఇవ్వాలంటే ప్రభువుకి సమర్పణ కలిగి జీవించాలా. నీ జీవితము దేవునితో సహవాసము చేయాలా. నీ జీవితంలో ఆత్మఫలములు ఎంత ప్రాముఖ్యమో, నీ జీవితంలో ఆత్మఫలములు లేకపోతే నీవు విశ్వాసిగా ఉండుట వ్యర్థము. ఆత్మఫలములు నీ జీవితంలో లేకపోతే నీవు దేవుని నమ్ముకున్న వ్యక్తివి కాదు. ఎందుకంటే దేవుడిచ్చిన ఆత్మఫలములు అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో ఇవి మన జీవితంలో ఆత్మఫలములు లేకపోతే దేవుని చూసిన వ్యక్తులే మన కాదు. ఎందుకంటే ప్రభువు మనకు దినదినము ఆత్మీయ పరిపక్వతలకు వచ్చే మనము మన జీవితంలో అడగవలసినవి ఏమిటంటే, ఇంకను ఏదైతే కొదువై ఉన్నదో, కొదువంటే ఈ లోకంలో జీవించడానికి కొదువైనది కాదు, నీ ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకోవడానికి, ఆత్మీయ పరిపక్వతలోకి రావడానికి ఆత్మఫలములు కానీ ఆత్మవరములు కానీ వీటి కోసము నీవు వేగిరపడు, వీటి కోసము నీవు పరిగెత్తు. అంతేకాని నా కుమారుడు ఉద్యోగం రావాలా, నా కుమారుడికి పెళ్ళవ్వాలా, నా కుమారుడు ధనవంతుడైపోవాలా, నా కుమారుడు పెద్ద బిల్డింగ్ కట్టాలా, ఇవి కాదు. నీవు అడగవలసినది ఆత్మఫలములు.
నీవు అడగవలసినది ఆత్మవరములు. ప్రభువుకి నీవు ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తావో, ప్రభువుకి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ప్రభువుతో ఎప్పుడైతే నువ్వు గడుపుతావో, ఈ పరిశుద్ధ వాక్యము నీ మదిలో, నీ మాటలలో, నీ ప్రవర్తనలో ఎప్పుడైతే ఇతరులకు మాదిరికరముగా నీ జీవితంలో కనిపిస్తుందో, ప్రభువు నిన్ను మేలులతో నింపే దేవుడు, ఆత్మఫలములు ఆత్మవరములతో నింపే దేవుడు. ఎప్పుడైతే నీకు ఆయన అభిషేకాన్ని రిలీజ్ చేసి పరిశుద్ధాత్మ శక్తితో నిన్ను నడిపిస్తాడో, నీ జీవితంలో నీకు పొందుకోవలసినవన్నీ కూడా ఆయన ఇచ్చే దేవుడు, ఆయన ఇచ్చే దేవుడు. స్వస్థత బుద్ధి గలవారై యవనస్తులు ఉండాలని ప్రభువు హెచ్చరిస్తున్నాడు. ప్రభువు ఆయన యవన ప్రాయములో ప్రభువు కాడి మోయటం మంచిది, ప్రభువు కొరకు జీవించటం మంచిది. యవన ప్రాయంలో ప్రభువుని అంగీకరించి ఆయన సొంత రక్షకునిగా చేసి ఆయన కొరకు జీవించటం మంచిది. నీ జీవితము విలువగా ఉంటది. పనికిరాని పాత్రను విలువగా చేసే దేవుడు. ఈ దినమున ఇంకను దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, మీరు ఇంకను దేవుణ్ణి అంగీకరించకపోతే ఈ దినమున ప్రభువుని అంగీకరించండి. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రుల మాటలను తృణీకరించవద్దు. ఎందుకంటే అది మీకు, మీ జీవితానికి అది ఒక శాపముగా ఉంటుంది. తల్లిదండ్రులను ప్రేమించండి, తల్లిదండ్రులను గౌరవించండి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను, దేవుని మాటలను, దేవుని సన్నిధిని, దేవుని వాక్యమును, దేవునికి విజ్ఞాపన, ప్రార్థన ఈ జీవితము నీ జీవితంలోకి రావాలా. ఇవి నీ జీవితంలో ఉండాలా. యవనస్తులారా, పోరాడి జయము పొందుము. యవన బిడ్డలారా, పోరాడి జయము పొందుము. మనము పోరాడి జయము పొందాలా. దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన ప్రణాళికలను బట్టి మన జీవితంలో దేవుని ఆశలు, దేవుని కోరికలు ఎన్నో ఉన్నాయి, దేవుని ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి. కానీ దేవునికి మనము సరెండర్ అయిపోలేకపోతున్నాము. దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోలేకపోతున్నాము. దేవునికి మనము విలువైనది ఇవ్వలేకపోతున్నాము. అందుకని మన జీవితంలో శోధనలు, అందుకని మన జీవితంలో దేవుడు ఇవ్వవలసినవి దేవుడు ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. మిమ్మలను ఆశీర్వదించడానికి పిలిచాడు. మిమ్మలను ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి పిలిచాడు. కానీ నువ్వు తీసుకోవాలంటే నీలో దేవుని పైన నీ భక్తి ఏంటి, నీ విశ్వాసం ఏంటి, దేవుని పైన నీ నమ్మకత్వం ఏంటో దానిని బట్టి నీవు పొందుకోవాలి. దానిని బట్టి నువ్వు పొందుకోగలవు. అవి నీ జీవితంలో లేకుండా నీవు పొందుకోలేవు. చివరిగా యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం 14వ వచనంలో, తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. చిన్నపిల్లలారా, మీరు తండ్రి ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. ఇక్కడ దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. మీరు దుష్టుని జయించే వ్యక్తులుగా ఉండాలా. మీరు పోరాడి, సాతానుతో పోరాడి, దుష్టునితో పోరాడి జయము పొందుకునే వ్యక్తులుగా ఉండాలా. మీ జీవితంలో ఈ వాక్యము నిలుపుకొని దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలా. ప్రభువుని మనము సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన సన్నిధానములో ఆయనతో మనము జీవించే వ్యక్తులుగా ఉండాలా. యవనస్తులు దేవుని సన్నిధిలో మనస్సునందు ఉంచుకోవలసిన విషయాలు అవి. ఈ దినమున తీర్మానము చేసుకోండి. ప్రియ సహోదరులారా, ఆత్మీయ బిడ్డలారా, యవనస్తులారా, యవన బిడ్డలారా, యవన కుమార్తెలారా, మీరు తీర్మానం తీసుకోవాలా.
మన జీవితము విలువైనది, యవన ప్రాయము చాలా విలువైనది. యవన కాలమున ప్రభు కాడి మోసే వ్యక్తులుగా ఉండాలా. మన జీవితము పరిశుద్ధ జీవితముగా ఉండాలా. మనము దేవునిలో సంతోషించే వ్యక్తులుగా ఉండాలా. మనము దేవుని ప్రేమను, దేవుని మాటలను, దేవుని ప్రవర్తనను మనము అనేక మందికి మాదిరికరముగా చూపించాలి. క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు మాటలను బట్టి, క్రీస్తు ప్రవర్తనను బట్టి అనేక మంది మార్చబడ్డారు, అనేక మంది విడుదల పొందారు, అనేక మంది స్వస్థతలు పొందారు. దేవుడు ఎక్కడ మాట్లాడినా, ఎక్కడ ప్రసంగం చేసినా అనేక మంది విడిపించబడ్డారు, అనేక మంది రక్షించబడ్డారు. ఈ దినమున ప్రభువు నీకు హెచ్చరించేది, ప్రభువు నీకు చెప్పేది ఏమిటంటే, నా మాటలను బట్టి, నా ప్రవర్తనను బట్టి, దేవుని ప్రేమను బట్టి, నేను చూపించే ప్రేమను బట్టి ఇతరులు మార్చబడాలా, ఇతరులు రక్షించబడాలా. తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ప్రభువు బిడ్డలుగా ప్రభువు మనకు ఇచ్చిన మాటలను, ప్రభువు మనకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చడానికి తీర్మానము తీసుకోండి, తీర్మానము తీసుకోండి, తీర్మానం తీసుకోండి. ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను. కృప కలిగిన దేవా, ప్రేమగల తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడారు, అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మా జీవితము, యవన ప్రాయము, యవన కాలము చాలా విలువైన జీవితం. ఈ జీవితంలో సరైన నిర్ణయం తీసుకొని దేవుని అంగీకరించి దేవునిలో కొనసాగుతూ ప్రభు సన్నిధానంలో సంతోషించే బిడ్డలుగా మా జీవితము పరిశుద్ధకరముగా దేవునికి ఇష్టమైన జీవితం గడపడానికి, దేవుని సంతోష పెట్టడానికి దేవా మేము తీర్మానం తీసుకున్నామయ్యా. మా మనస్సును మార్చుకుని నూతన జన్మ రక్షణ అనుభవంలోకి రావడానికి మేము తీర్మానం తీసుకున్నామయ్యా. యేసయ్యా మమ్మల్ని క్షమించయ్యా. మీరు మాత్రమే మీ రక్తములో మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రులుగా చేయగలరు. మీరు పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధుడయ్యా, మీరు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధముగా ఉన్నాను కనుక మీరు పరిశుద్ధముగా జీవించండి. నిత్యము కోటాను కోట్ల దేవతలు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడని మిమ్మల్ని పూజిస్తున్నారు, మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. మా జీవితము ఏపాటిదయ్యా, మా జీవితంలో నీ ప్రణాళికలు గొప్పవి. ఇదేనమున మేము చేసుకున్న తీర్మానాన్ని బట్టి మరెన్నో కూడా మా జీవితము వెనుకకు వెళ్ళకుండా, లోకాశల వైపు పడిపోకుండా, లోక పాపంలో దుష్టిని వైపు వెళ్ళకుండా మా హృదయంలో మీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. మా మనస్సును దేవా స్థిరముగా ఉంచుకుంటున్నాం తండ్రి. ప్రభు సన్నిధానంలో ఈ దినమున తీర్మానం తీసుకుంటున్నాను దేవా. దేవా నన్ను క్షమించయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. దేవా ఈ దినమున అనేక మందితో మీరు ఇంకా మాట్లాడండి. మీ వాక్యం ద్వారా యవనస్తులకు విడుదల ఇవ్వండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా యవనస్తులు దేని చేత తన నడక శుద్ధిపరచుకుందరంటే నీ వాక్యము చేతనేనయ్యా, నీ వాక్యము చేతనే. నీ వాక్యంలో ఉదక స్నానము చేయటం, నీ ప్రార్థనలు నాయన దినదినము మేము చేయటం ద్వారానే, నీతో సహవాసం చేయటం ద్వారానే మిమ్మల్ని మేము పరిశుద్ధులుగా జీవించగలమయ్యా. దేవా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఈ రాత్రికాల సమయంలో చుట్టుపక్కల ఉన్న అనేక మంది బిడ్డల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఈ మందిరం చుట్టూ అనేక మంది దేవుని ఎరగని బిడ్డలు ఉన్నారు దేవా. ప్రతి కుటుంబాన్ని దేవా మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితంలో ఏదైతే అవసరత ఉన్నదో, ఏదైతే కొరత ఉన్నదో సమస్తం మీకు తెలుసు తండ్రి. మీరే సమకూర్చండి, వారి అవసరతలను తీర్చండి. ఎవరైతే బలహీనతగా ఉన్నారో, ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో, ఎవరైతే
ఇంకను నడవలేని స్థితిలో హాస్పిటల్లో దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్నారు. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ విడుదల ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను, సంపూర్ణ స్వస్థత ప్రకటిస్తున్నాను, సంపూర్ణ విడుదల, సంపూర్ణ స్వస్థత యేసుక్రీస్తు నామంలో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక, సంపూర్ణ స్వస్థత కలుగునుగాక. వారి జీవితంలో ఈ మాటలను స్థిరపరచండి దేవా. వాళ్ళు మేలు పొందుకుంటూ మీరు ఎక్కడ చూపించండి, సహాయం చేయండి. ఇంకను అనేక మందికి దీవెనకరముగా, అనేక మందికి ఆశీర్వాదకరముగా ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని మీరు ఇంకను బలపరచండి దేవా. సంఘములో ఉన్న మా ప్రియ బిడ్డలు, ప్రియ సహోదరులను బట్టి, ఈ ప్రియ కుటుంబాన్ని బట్టి, దేవుని మీరిచ్చిన ఆత్మీయ కుటుంబాన్ని బట్టి, అనేక మంది యూట్యూబ్లో చూస్తున్న మా కుటుంబాలను బట్టి దేవా మీ చేతులకు వారి జీవితాలను అప్పగిస్తున్నాను. సమస్తము మీరు మహిమకరంగా జరిగించండి. ఎందుకంటే నీతిమంతులు విజ్ఞాపన చేస్తే, నీతిమంతులు ప్రార్థన చేస్తే మీరు అద్భుత కార్యాలు చేస్తారన్నారు. నీతిమంతులు చేసిన విజ్ఞాపనకు మీరు జవాబిస్తారన్నారు. ఏదైనా మన విజ్ఞాపనకర్తలుగా, నీ సేవకులుగా మేము విజ్ఞాపన తండ్రి దేవా, మీరే కార్యములు జరిగించండి, కార్యములు జరిగించండి. త్వరపెట్టండి ప్రభువా, త్వరపెట్టండి దేవా. నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా, నీకు సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు ప్రేమించండి, సన్నిధిలో ఉన్న ప్రతి కుటుంబంతో మీరు దేవా వారి జీవితంలో మేలైనది ఏదో, క్షేమకరమైనది ఏదో నీ ప్రణాళిక కుటుంబ జీవితంలో, కుటుంబాల్లో ఏదైతే ఉన్నదో నెరవేర్చండి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తము మీకు సాధ్యమే తండ్రి. విడుదలివ్వండి, విడుదలివ్వండి దేవా, విడుదలివ్వండి దేవా. దేవా ఇంకను మా బంధువులు, మా రక్త సంబంధులు, మా ఆత్మీయులు, మాకు తెలిసిన వారు, మా స్నేహితులు, మా కొలీగ్స్, అనేక మంది మాకు ఉద్యోగ విషయంలో అనేక మంది తెలిసిన వ్యక్తులందరి కోసము నేను ఈ రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. దేవా వారి జీవితంలో దేవా వారికి ఏదైతే అవసరమై ఉన్నదో దేవా మీరు జరిగించండి. నిజమైన దేవుడు, సర్వశక్తిమంతుడు, జీవము కలిగిన దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, నమ్మదగిన దేవుడు, నిన్న నేడు అనేక మందితో కోట్లాన కోట దేవతలతో ఆరాధించబడుతున్న దేవుడును వారు తెలుసుకున్నటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి. మా శక్తిని బట్టి కానీ మా బలమును బట్టి కాదయ్యా దేవా, నిన్ను మహిమపరచడానికి మీ శక్తిని ఆశ్రయిస్తున్నాము, మిమ్మల్ని బట్టి మేము అతిశయిస్తున్నాము తండ్రి. ఇంకను దేవా అనేక మందికి విడుదల దయచేయండి, అనేక మందికి నిజమైన దేవుడు, రక్షణ ఇచ్చే దేవుడు, విడుదలిచ్చే దేవుడు తెలుసుకుని వారి జీవితము మారు మనసు పొందుటకు కృప చూపించండి, సహాయం చేయండి. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా ఇంకను బలపరచండి. ఈ ప్రాంతంలో అనేక మంది సేవకులు మందిరాలు ఉన్నాయి, అనేక మంది విశ్వాసులు ఉన్నారు. సార్వత్రిక సంఘాలన్నింటినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకను ఆత్మీయ పరిపక్వతలకు రావడానికి మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి దేవా. ఇంకా నువ్వు బలపడాలా, ఆత్మీయ జీవితాన్ని ఇంకా బలము పొందుకోవాలా. ఏ ఒక్కరు నశించిపోవటం మీకు ఇష్టము కాదయ్యా, ఏ ఒక్కరు పడిపోయి పతన వ్యవస్థలో పోవడానికి మీకు ఇష్టము కాదయ్యా. అందరూ మారు మనసు పొంది, అందరూ దేవుని సన్నిధానములో, పరలోక రాజ్యములో నీతో సంతోషముగా గడుపుట నీకు ఇష్టము, నీకు ఇష్టము దేవా. సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను, విశ్వాసులను అందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి కుటుంబాలను దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నీ బలమైన శక్తిని, నీ బలమైన అభిషేకాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను. నీ మహిమ ద్వారా కప్పబడి ఉండాలా, నీ అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నాను తండ్రి. అనేక మంది దీవించబడాలా, అనేక మంది ఆశీర్వదించబడాలా దేవా. సేవకుల కుటుంబానికి దేవా ఈ రాత్రికాల సమయంలో వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాను. సేవకులకు అనేక మంది దేవుని పరిచర్య చేసే బిడ్డలకు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాను.
వారికి తల్లి తండ్రి నీవేనయ్యా, దేవుడవు నీవేనయ్యా. వారికి ఏదైతే అవసరమై ఉన్నదో, ఏదైతే కావాలో, ఏ వరములు, ఏ ఫలములు, ఏదైతే ఇబ్బందులతో వారి జీవితము ఉన్నదో సమస్తము మీరు జరిగించండి. వారు ఆలోచనలు దేవా ఇంకను అనేక మంది దేవుని వైపు నడిపించాలా. నీ బాధ్యతను, నీ కాడిని మోస్తున్న బిడ్డలందరికీ మీరే సహాయము చేయండి. వారిని ఎత్తిపట్టండి. దావీదు భక్తుడు అంటున్నాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అని అంటున్నాడు. దావీదు భక్తుడు ఏ విధంగా అయితే చెప్పగలిగాడో, నీ సేవకుల కుటుంబాన్ని ఈ రాత్రికాల సమయంలో దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో దేవని సేవకుల కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ సేవకుల కుటుంబం కోసం నేను విజ్ఞాపన చేస్తున్నానయ్యా. ఇంకా నువ్వు బలపరచండి. అనేక మంది ఆత్మీయ జీవితాలను, అనేక మందిని రక్షించడానికి మీ శక్తిని, మీ మహిమపై, మీ చిత్తంపై ఆధారపడటకు మీరు ఎక్కువ చూపించండి, సహాయం చేయండి దేవా. దేవా, ఎవరు కూడా నశించిపోవద్దని ఆలోచనతో స్వార్థ ప్రకటించమన్నవయ్యా. దేవా, ఈ లోకమునకు యేసుక్రీస్తు ప్రభువును పంపించినది నశించిపోవడం మీకు ఇష్టము కాదు. ఈ లోకము పాపములో నిండి ఉన్నది. ఈ లోకమును మార్పు కలిగి జీవించాలన్న యేసుక్రీస్తు ప్రభువుని గొర్రె పిల్లగా వధించడానికి ఈ లోకమునకు పంపిన దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఆ దేవుడు ఏ విధంగా అయితే లోక పాపముల కోసము, మనుషుల దోషముల కోసం ఏ విధంగా అయితే సిలువలో ఆ కాడిని మోసాడు, తన భుజముపై ఆ కాడిని మోసాడు, పాపపు కాడిని మోసాడు, మన దోషములు ఆ కాడిని మోసాడు. నీ సేవకులు నీ స్వార్థ కాడిని మోస్తున్నారయ్యా. నీ పరిచర్య నిమిత్తము అనేక మందిని రక్షించడానికి, అనేక మందిని దేవుని బిడ్డలుగా చేయడానికి, అనేక మందిని శిష్యులుగా చేయడానికి వారి ప్రయాస వ్యర్థము చేయకయ్యా, వారి ప్రయాస వ్యర్థము చేయకయ్యా. వారి పక్షముగా నేను విజ్ఞాపన చేస్తున్నా. చుట్టుపక్కల ఉన్న సేవకులందరి కుటుంబములను ఇంకను బలపరచండి. వారి జీవితంలో ఏదైతే కావాలో, ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో సమస్తము తీసివేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నా గ్రామాన్ని దీవించండి. ఈ గ్రామాన్ని, అధికారులను, నాయకులను దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈ గ్రామంలో అనేక మంది విగ్రహారాధన చేసే బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కలను మీరు దర్శించండి దేవా. ప్రతి ఒక్కలకు విడుదలవ్వండి దేవా. ఏది మేలైనదో, ఏది ఖ్యాతైనదో, ఏది నిజమైనదో, ఏది సత్యమైనదో, ఏది యథార్థమైనదో, ఏది మాట్లాడగలిగినదో, ఏది విడుదలవ్వగలిగినదో, ఏది మన జీవితాల్లో మార్పు ఇవ్వగలిగినదో, సత్యమైన దేవుడు ఎవరో, సత్యమునకు వారసుడు ఎవరో, నేనే మార్గమును, నేనే సత్యమునని ప్రకటించిన దేవుడు ఎవరో తెలుసుకున్నటకు మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. విడుదల పొందుకోవాలా, రక్షణ పొందుకోవాలా దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ కోసం నేను విజ్ఞాపన చేస్తున్నాను తండ్రి. రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్ మీరు బలపరిచారు. ఒక నూతన మందిరాన్ని, నూతన సన్నిధానాన్ని మాకు ఇచ్చావయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ నూతన మందిరంలో అడుగు పెట్టే ప్రజలందరూ విడుదల పొందుకోవాలా, అడుగు పెట్టే ప్రజలందరూ రక్షణ పొందుకోవాలా, అడుగు పెట్టే ప్రజలందరూ వారి జీవితంలో మేలులు జరగాల, స్వస్థతలు, విడుదలలు జరగాల, అద్భుత కార్యములు జరగాల. మీరు జరిగించే దేవుడవు, మీరు సూచక క్రియలు, అద్భుత కార్యములు, స్వస్థతలు, విడుదల చేసే దేవుడవయ్యా. అనేక మందికి విడుదల జరగాల, అనేక మందికి విడుదల జరగాల. నలుదిక్కులకు ఆజ్ఞాపించయ్యా. అనేక మంది దూర ప్రాంతముల నుండి, అనేక మంది ఈ చుట్టుపక్కల ప్రదేశం నుండి దేవుని మందిరములో నీ కార్యములు చూడాలి. ప్రభువు సత్యమైన దేవుడు. పాప ఊబిలో పడిపోయిన నన్ను, బంధకంలో పడిపోయిన నన్ను, సాతాను చీకటి బంధకాల్లో కృంగిపోయిన నన్ను
దేవుడు విడిపించాడని సాక్ష్యాలు వినిపించాలా, ప్రజలకు సాక్ష్యాలు వినిపించాలా. మీరు స్థిరపరచండి, సేవకుడి మాటను స్థిరపరచండి. అవును, ఆమేన్, ఆమేన్. స్థిరపరచండి దేవా. ఇంకను దేవుని సన్నిధానంలో అనేక మంది బలపరచాలా. ఒక యవన ప్రాయములో యవన కాడిని మోసే ప్రవక్తలు లేపబడాలా. యవన ప్రాయములో దేవుని సువార్తను ప్రకటించే ప్రవక్తలు లేపబడాలా. నీ సన్నిధి విలువేంటో తెలుసుకుని గొప్ప యోధులు లేవాలా, గొప్ప భక్తులు లేవాలా. అలనాడు అనేక మంది భక్తి గల స్త్రీలు ఏ విధంగా జీవించారో, భక్తి గల స్త్రీ చేసిన ప్రార్థనను బట్టి, భక్తి గల స్త్రీ చేసిన ప్రార్థనను బట్టి ఏ విధంగా మేలులు పొందిందో, ఏ విధంగా ఆశీర్వదించబడిందో, ఏ విధంగా అద్భుత కార్యాలు చూడగలిగారో. ఈ మందిరంలో అడుగు పెట్టేవారు వారు చేసిన ప్రార్థనలను బట్టి, వారి విజ్ఞాపనలను బట్టి దేవుడు వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించిన గాక. దేవా, ఇంకను ఇరాఫారెవల్ మినిస్ట్రీస్ని, యూట్యూబ్ పరిచర్యను, ఇదేనా సేవకుని కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకను బలపరచండి, సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకముతో అభిషేకించండి, మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించండి. మీ వాక్యము మీ మాటలను ప్రకటించుటకు మీరే కృప చూపించండి, సహాయం చేయండి దేవా. ఇంకను అనేక మంది దేవుని సన్నిధానంలో ఉంటూ, అనేక మంది బాప్తిస్మము మారు మనసు అనుభవంలోకి ఉంటూ దేవుని సన్నిధంలోకి రాని వ్యక్తుల కోసము నేను విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువు నీకు కృప చూపించకపోతే, ప్రభువు నీకు సహాయం చేయకపోతే, ప్రభువు నీ కుటుంబాన్ని ప్రేమించకపోతే నీవు ఎప్పుడు మట్టిలో కలిసిపోదువు. ప్రభువు నిన్ను ఇంకను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే, ప్రభువుని పట్ల ఎందుకు తన కృప ఉంచుతున్నాడంటే, నా కుమారుడు నమ్మి బాప్తిసం పొంది ప్రభువుని అంగీకరించాడు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరమై వెళ్ళిపోతున్నావేమో, భ్రష్టుడిగా మారిపోతావు. ఇదేనా మన ఇంకను దేవుని సన్నిధానంకు రాకుండా, దేవుని గురించి తెలిసి కూడా దేవుని సన్నిధానంలో దేవుని వెంబడించిన వ్యక్తులు వారికి మార్పు కలిగించండి, మారు మనసు దయచేయండి, నూతన స్వభావం దయచేయండి, నూతన జన్మ దయచేయండి. నూతన క్రియ వారి కుటుంబంలో జరగాల, నూతన క్రియ వారి జీవితంలో జరగాల, నూతన మారు మనసును వారి కుటుంబంలో జరగాల. మీరు మాత్రమే దర్శించి ఆ కార్యాన్ని జరిగించమని దేవా, ఇంకను చుట్టుపక్కల అనేక మంది బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, పరిచర్యలో ఎంతో మంది సహకరిస్తున్న బిడ్డలు, పరిచర్యలో అనేక మంది స్పాన్సర్ చేస్తున్న బిడ్డల కోసము, అనేక మంది ప్రార్థన అవసరాల కోసము, ప్రతి ఒక్కరికి కూడా ఈ రాత్రికాల సమయంలో వారి అవసరాలను బట్టి వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవా. నేను అనేక మంది కోసం విజ్ఞాపన చేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా, పరిచయం ద్వారా, యూట్యూబ్లో అనేక మంది ప్రార్థన అవసరాలు వారందరి కోసము నేను విజ్ఞాపన చేస్తున్నాను. మీరే విడుదల దయచేయండి, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి, అనారోగ్యం నుండి విడుదల దయచేయండి దేవా. ఇంకను బలపరచండి, సంపూర్ణ విడుదల స్వస్థతలు దయచేయండి దేవా. కుటుంబములను మేలుకరముగా జీవించండి, నీకు సాక్షులుగా ఉండడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేస్తూ దేవా ఇంతవరకు మీరు నడిపించారు దేవా. మీ వాక్యము ద్వారా, ఆరాధనలో, పాటల ద్వారా నిన్ను మహిమపరిచాము తండ్రి. సమస్తము నీ నామానికి మహిమకరముగా జరిగించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా శక్తిని బట్టి, మా బలమును బట్టి మేమేది ఆశించట్లేదయ్యా. అది కేవలము నిర్మూలమైనది, అది కేవలము దేనికి పనికిరానిది. కేవలము నిన్ను బట్టి, నీ శక్తిని బట్టి మాత్రమే మేము దేవా ఆరాధించగలిగాము. ఇంకను నీ సన్నిధానములో అనేక మందికి మేలుకరముగా జరిగించిన దేవా వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా బిడ్డలను, కొయిర్ బిడ్డలను, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తున్న బిడ్డలను మీరే దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు. సమస్తము నీకు మహిమకరంగా జరిగించినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము
సంఘములో ఉన్న బిడ్డలందరికీ, ఈ దిన సేవకుని కుటుంబానికి, ఈ రామ్ ఫర్ రివైవల్ మినిస్ట్రీస్కి, యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ ఆత్మీయ బిడ్డలకు, మమ్మలను ఎంతగానో ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న ప్రతి కుటుంబానికి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబానికి ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన తోడు, ఆయన సహవాసము ఎప్పుడు మనందరికీ మనతో ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆదివారము ఉదయము 10:30 గంటలకు మందిరంలో ఆరాధన జరుగుతున్నది. అదేవిధముగా శుక్రవారం సాయంత్రము 7:30 గంటల నుండి 9 గంటల వరకు మందిరంలో ఆరాధన జరుగుతుంది. అదేవిధముగా ప్రతి నెల 1, 2, 3వ తేదీల్లో సాయంత్రము 7:30 గంటలకు ఉపవాస సిద్ధపాటు ఉపవాస కూడికలు మందిరంలో జరుగుతాయి. అనేక మంది కోసము, అనేక మంది మేలుల కోసము, విడుదల కోసము, అనేక మంది కోసం విజ్ఞాపన చేయడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయడానికి, సేవకులుగా మేము విజ్ఞాపనకర్తలుగా సంఘంలోని బిడ్డలు మిమ్మల్ని మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థన చేయడానికి ఎప్పుడు మేము సిద్ధముగా ఉంటాము. యూట్యూబ్లో మా ఫోన్ నెంబర్, మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. ఎవరైతే ఇంకను మీ కుటుంబ అవసరతల కోసము, మిమ్మల్ని ఇంకను దేవునిలో ఆత్మలో పరిపక్వతలకు రావడానికి, ఇంకను దేవుడు మిమ్మల్ని బలపరచడానికి, విశ్వాసంలో ఇంకను బలపడడానికి మా యూట్యూబ్లో మా నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము. మేము ఎప్పుడు కూడా మీ కొరకు ప్రార్థన చేస్తాము. మేము ఎల్లప్పుడూ కూడా మీ కొరకు ప్రార్థన చేసి మా బృందము సిద్ధముగా ఉన్నది. మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలు.